శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మాజీ మంత్రి ఆళ్ల నాని తిరిగి వైసీపీలో చేరాలనుకుంటున్నారా? టీడీపీలో ఉక్కపోతను ఆయన భరించలేకపోతున్నారా? ఇక ఆళ్ల నాని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి టచ్ లోకి వచ్చినట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. వైసీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీలో చేరారు మాజీ మంత్రి ఆళ్ల నాని. ఇక జగన్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. టీడీపీలో చేరినటువంటి ఆళ్ల నానికి తగిన ప్రాధాన్యత దక్కనట్లుగా అసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏలూరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బడేడి రాధాకృష్ణయ్య ఆళ్ల నానిని టీడీపీ కార్యక్రమాలకు పిలవట్లేదు, సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ కూటమిలో ఉన్నటువంటి ఉక్కపోతతో ఆళ్ల నాని భరించలేకపోతున్నట్లు, అందుకే జగన్ చెంతకు వెళ్లేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక మనం చూస్తే ఆళ్ల నాని వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత ఆళ్ల నాని వైసీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీలో చేరిన తర్వాత కూడా వైసీపీ నేతలు కూడా అతని చేరిక మీద కానీ ఆళ్ల నాని మీద కూడా విమర్శలు చేయలేదు. ఇక ఇప్పుడు మరొకసారి తిరిగి వైసీపీకి వెళ్ళిపోతారు ఆళ్ల నాని అని చెప్పి వార్తలు బయటకు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి టచ్ లోకి వెళ్ళారా ఆళ్ల నాని? రేణు, గతంలో జగన్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన టీడీపీ కూటమిలో చేరారు. సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి ఆయన్ని టీడీపీలోకి ఆహ్వానించారు. పలుమార్లు ఆయన టీడీపీలో చేరడాన్ని అక్కడున్న ఎమ్మెల్యే బడేటి చంటి వ్యతిరేకించారు. బడేటి చంటిని రాధాకృష్ణయ్య అని కూడా పిలుస్తారు. అయితే ఆయన మాజీ మంత్రి చేరికను కూడా గతంలో వ్యతిరేకించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆళ్ల నాని పార్టీలో చేరారు. అయితే పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు, ఎలాంటి పదవి దక్కలేదు, ఎలాంటి విలువ దక్కలేదు, పార్టీ కార్యక్రమాలకు పిలుపు లేదు. పార్టీలో చేరిన రోజు మాత్రమే పతాక శీర్షికల్లో ఆళ్ల నాని పేరు వచ్చింది తప్పితే గత సంవత్సర కాలంగా కూటమిలో ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. వైసీపీ ఓడిపోయిన దాదాపు 3 నుంచి 6 నెలల సమయంలోనే ఆయన టీడీపీలో చేరారు. గతంలో జగన్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే జగన్ కేబినెట్ లో కానీ జగన్ దగ్గర ఉన్న పార్టీలో ఉన్న ప్రాధాన్యత కానీ టీడీపీలో దక్కలేదు. అక్కడ సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్న నేతలు, స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కానీ తర్వాత వైసీపీలో చేరిన తర్వాత కానీ ఆళ్ల నాని వల్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే విమర్శలున్నాయి. ఆ నేపథ్యంలో భాగంగా ఆళ్ల నానికి ఆశించిన స్థాయిలో ప్రయారిటీ దక్కలేదు, ఆశించిన ప్రయోజనాలు దక్కలేదు. కేవలం పార్టీలో చేరినప్పటికీ చేరామంటే చేరాము అనేలాగా అప్రాధాన్యత, ఏదైతే ప్రాధాన్యత దక్కకోకుండా చేశారు అనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన తర్వాత ఆయన గత 1.5 సంవత్సర కాలంగా ఆయన ఉక్కపోతూనే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డితో ఆయన గతంలో ఉండే సన్నిహితం, గతంలో ఉన్న మిత్రత్వంతో ఆయన నేరుగా మళ్ళీ తాను పార్టీలోకి వస్తానంటూ సమాచారం పంపినట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని బెంగళూరులో కలిసినట్టు కూడా సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ లో ఉన్న ఆళ్ల నాని మొదట కాంగ్రెస్ లో ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు జగన్ వెంటే నడిచారు. తర్వాత పార్టీలో కూడా జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీలో చేరారు. సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డితో నడిచారు. ఒకసారి ఎమ్మెల్సీగా జగన్ అవకాశం ఇచ్చారు, మరోసారి జిల్లా అధ్యక్షునిగా, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా కూడా అవకాశం ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2019లో ఉప ముఖ్యమంత్రిగా చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శాఖగా చేశారు. అయితే జగన్ తో ఉన్న సుదీర్ఘకాల మిత్రత్వంతో ఆయన మరోసారి వైసీపీ గడప తొక్కబోతున్నట్టు ప్రచారం నడుస్తుంది. కూటమిలో చేరిన ఏ నాయకునికి విలువ లేదు. కూటమి 164 సీట్లు గెలవడం, ఏదైతే నేతలకు ప్రాధాన్యత దక్కకపోవడం, 3 పార్టీల మధ్య వారి మధ్య సమన్వయం లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కూటమిలో చేరినప్పటికీ వైసీపీకి ఎమ్మెల్సీలకు, రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేసి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత దక్కలేదు. మోపిదేవి వెంకటరమణ లాంటి నేత రాజ్యసభకు పదవి రాజీనామా చేసి టీడీపీలో చేరారు, కానీ ఎలాంటి ప్రాధాన్యత దక్కిన పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీలో ఉక్కపోతతో భరిస్తున్న నాయకులందరూ మళ్ళీ వైసీపీ నేతలకు టచ్ లేకెళ్లారు. జగన్ అనుమతిస్తే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం అయితే ఊపందుకుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్.
ఇక ఆళ్ల నాని టీడీపీలో చేరిన తర్వాత తనకు సరైన ప్రాధాన్యత లభించలేదు అంటూ కూడా తనలో ఒక అసంతృప్తి ఉన్నట్లుగా కూడా ఇక మరొక వైపు చూస్తే అక్కడే ఉన్నటువంటి బడేటి చంటి ఎమ్మెల్యే బడేటి చంటి కూడా ఏ కార్యక్రమాలకి ఆళ్ల నానిని పిలవటం లేదు. దీంతో తనకి గతంలో వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఇక ఆ సమయంలో తనకి లభించినటువంటి ప్రాధాన్యత కానీ అప్పటి సీఎం జగన్ కి తాను దగ్గరగా ఉండేవారు, ఒక మిత్రులాగా ఎప్పుడు కూడా ఒక సాన్నిహిత సంబంధాలు అనేవి ఉన్నాయి. తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత మాజీ మంత్రి ఆళ్ల నాని ఇటు టీడీపీలో చేరటము అయినప్పటికీ కూడా ఆయనకి సరైన ప్రాధాన్యత కానీ ఏమీ లభించకపోవడంతో ఇక మరలా తిరిగి వైసీపీలో చేరాలి. ఇక గతంలో ఉన్నటువంటి సాన్నిహిత సంబంధాలు కానీ ఇక అప్పుడు తర్వాత తాను పార్టీ మారిన తర్వాత తన మీద ఎవరు కూడా ఎటువంటి కామెంట్స్ కానీ ఎటువంటి నెగిటివ్ గా కూడా వైసీపీ నుంచి ఎవరు కూడా నేతలు తన గురించి ప్రస్తావించకపోవటం ఇక ఈ అన్ని అంశాలతో మరలా తిరిగి వైసీపీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారంటూ వార్తలు బయటకు వస్తున్నాయి.